హలో హర్షిత కుమార్, వింటున్నారా క్లాసు? నిద్రపోతున్నారా ఏమైనా? స్విచ్ యాక్టివిటీకా? ఫరీచ్ కదా, లూప్ తిప్పాలి కదా. పర్లు. కదా, ఎందుకంటే ఫోర్ డిఫరెంట్ ఆఫ్ ఫైల్స్, సపోజ్ 5 డిఫరెంట్ ఆఫ్ ఫైల్స్ ఉన్నాయి కాబట్టి మనం లూప్ పెట్టిన తర్వాత ఏమేం చేయాలి కదా. సో లూప్లోకి మనం చైల్డ్ ఐటమ్స్ని పాస్ చేస్తాం అనమాట. ఓకే. చైల్డ్ ఐటమ్స్ పాస్ చేస్తాం మీతో ఇక్కడ ఇలా లైక్ వైజ్. సో ఇప్పుడు లూప్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు మనకు తెలుసు కదా లూప్ ఎలా. ఫస్ట్ అయితే వీక్ 1 ఫైల్ వెళ్తుంది, నెక్స్ట్ వీక్ 2 ఫైల్ వెళ్తుంది, లాస్ట్ వీక్ 3 అలా డిపార్ట్మెంట్ అన్ని ఫైల్స్ వెళ్ళిపోతాయి. ఇన్సైడ్ ఆఫ్ ద యాక్టివిటీ, ఇన్సైడ్ లోపల మనం ఏది కావాలంటే అది పెట్టుకోవచ్చు అనమాట. ఏం పెడతాం అనుకుంటున్నాం? స్విచ్కి వెళ్దాం అనుకుంటున్నాం కదా మనం. స్విచ్కి కండిషన్ రాయాలి. మనకి ఏం కావాలి కండిషను? చూడండి, ఇదంతా వద్దు, ఓన్లీ వీక్ 1, వీక్ 2, వీక్ 3, వీక్ 4 మనం సబ్స్ట్రింగ్ చేస్తున్నాం. ఓకే, దానికి ఆల్రెడీ నేను రాసి పెట్టా, ఎక్స్ప్లెయిన్ చేస్తాను మళ్ళీ. ఓకే, ఏం చెప్పాను చూడండి. ఐటమ్ అంటే ఏం లేదు, ఆ చైల్డ్ ఐటమ్స్ ఉంటాయి కదా, చైల్డ్ ఐటమ్స్ ఫర్ ఈచ్ లూప్లోంచి ఏదైతే బయటకు వస్తుందో అని ఐటమ్ అంటారు అనమాట. చైల్డ్ ఐటమ్స్ మనం చూస్తే ఓకే, ఇప్పుడు ఇది చూడండి, ఇందాక అవుట్పుట్లో ఏముంది? చైల్డ్ ఐటమ్స్ డాట్ నేమ్ అని ఉంది. సో చైల్డ్ ఐటమ్స్ వరకు మనం ఏమి ఇచ్చాం? ఫర్ ఈచ్ లూప్లో ఇచ్చాం కదా. చైల్డ్ ఐటమ్స్ వరకు ఫర్ ఈచ్ లూప్లో ఇచ్చాము. సో నెక్స్ట్ ఏంటి? డాట్ నేమే కదా మనం ఇవ్వాల్సింది. డాట్ నేమ్ అంటే ఫైల్ నేమ్ వస్తుంది. సో అప్పుడు మనము స్విచ్ ఏదైనా కానీ ఎక్స్ప్రెషన్ వెళ్ళి ఐటమ్ డాట్ నేమ్ అంటే ఫైల్ నేమ్. ఓకే, అది కూడా గుర్తుపెట్టుకోండి మీరు. ఐటమ్ డాట్ నేమ్ అంటే ఫైల్ నేమ్. సబ్స్ట్రింగ్ ఎలా వర్క్ అవుతుందో తెలుసు కదా. స్టార్టింగ్ ఏమి ఇస్తామో అది స్టార్టింగ్కి తీసుకుంటుంది. ఓకే, ఎండింగ్ ఏమి ఇస్తామో అక్కడ వరకు ఆగిపోతుంది అనమాట. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను? ఫస్ట్ అయితే లెంత్ చూస్తున్నాను ఇక్కడ ఇంటర్నల్గా. లెంత్ ఆఫ్ ఐటమ్ డాట్ నేమ్, ఇది ఎంత లెంత్ ఉందో తీసుకుంటుంది అనమాట. న్యూ జాయిన్ ఎంప్లాయీ వీక్ 1 డాట్ సిఎస్వి ఇక్కడ వరకు తీసుకుంటుంది. ఎన్ని లెటర్స్ ఉన్నాయో లెంత్ తీసుకునేసి -9 చేస్తుంది. 9 ఎందుకు పెట్టానంటే నేను చూడండి, 1 2 3 4 5 6 7 8 9 వీక్ 1 డాట్ సిఎస్వి వరకు నేను కట్ చేసిన. -9 అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? ఇక్కడ అంతా స్టార్ట్ అవుతుంది కదా. -9 అంటే రిమైనింగ్ ఎంత ఉంటుందో అంత డిజిట్ ఉంటుంది 9. ఓవరాల్గా ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 ఉన్నాయి. అంటే ఇప్పుడు మనకు 19 వస్తుంది అనమాట. 19 నుంచి స్టార్ట్ కమ్మని చెప్తున్నా. ఇప్పుడు సబ్స్ట్రింగ్ ఏంటి? ఇక్కడ ఏమిస్తే దాంతో స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు సబ్స్ట్రింగ్ 0 సాయి అని ఇచ్చాను నేను. సాయికి 0,1 అని ఇచ్చాను అనుకోండి. సారీ, 1,3 అని ఇచ్చాను అనుకోండి. సాయి 1లో ఉంది కదా, ఎస్ దగ్గర నుంచి తీసుకుంటుంది అనమాట. S 2 అని ఇచ్చాను కదా, SA మట్టుకే వస్తాయి అనమాట. అలా నేను ఇక్కడ వరకు ఇచ్చాను. ఇదేంటి 19 కదా, 19,5 అని ఇచ్చాను. సో 19 దగ్గర నుంచి మొదలవుతుంది. అంటే వీక్ 1 2 3 4 5 అంటే ఇక్కడ వరకే వీక్ 1 వరకే తీసుకుంటుంది అనమాట. దీని అవుట్పుట్ ఏమొస్తుంది అంటే వీక్ 1, వీక్ 2, వీక్ 3, వీక్ 4 ఫైల్ చేంజ్ అయినప్పుడు మారిపోతూ ఉంటుంది. ఫస్ట్ ఏమొస్తుంది లూప్లోకి? ఫస్ట్ ఏమొస్తుంది అంటే వీక్ 1 ఫైల్ వస్తుంది. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఏమొస్తుంది? ఇది వస్తుంది. ఇది అయిపోతూనే నెక్స్ట్ ఇది వస్తుంది. అట్లా అన్నీ వస్తాయి. ఫస్ట్ ఇది వస్తుంది కాబట్టి ఓకే, దెన్ ఇది కట్ చేసి ఓకే వీక్ 1 ఇస్తుంది. వీక్ 1 ఇచ్చింది కదా. సో ఇప్పుడు మనం చెక్ చేద్దాం. వీక్ 1 వచ్చింది కదా ఎక్స్ప్రెషన్ అవుట్పుట్. వీక్ 1 అయితే అప్పుడు యాక్టివిటీ ఏంటి? కాపీ చేయాలి కదా మనం డేటాని 1 ఫైల్ నుంచి ఇంకో లొకేషన్కి. కాపీ డేటా యాక్టివిటీ. సోర్స్ ఏంటి? మనం పారామీటరైజ్డ్ లింక్డ్ సర్వీస్ పారామీటరైజ్డ్ డేటా సెట్ తీసుకుంటున్నాను. ఫైల్ సిస్టమ్ ఆల్రెడీ ఉంది కదా సోర్స్ మన దగ్గర. పారామీటర్స్లోకి వెళ్తే సోర్స్ ఫైల్ సిస్టమ్. ఓకే, డైరెక్టరీ ఏంటి? సోర్స్ డైరెక్టరీ.
ఓకే, ఇప్పుడు ఫైల్ నేమ్ చెప్పండి. నేను ఫైల్ నేమ్ ఏమి ఇవ్వాలి చెప్పండి. ఫైల్ నేమ్ ఏమి ఇవ్వాలి నేను? ఫైల్ నేమ్ మనకు లూప్ నుంచి వస్తుంది. చెప్పండి ఫైల్ నేమ్ ఏమి ఇస్తే అవుతుంది? మీకు కావాలంటే నేను క్లూ కూడా ఇస్తాను. ఓకే, ఇక్కడ చూడండి, గెట్ మెటా డేటా యాక్టివిటీలో ఫైల్ నేమ్ ఉంది. ఇక్కడ ఫైల్ నేమ్ ఉంది కదా, ఇది కదా ఫైల్ నేమ్. ఓకే, అంటే లూప్ వరకు మనం ఏమి ఇచ్చాము? చైల్డ్ ఐటమ్స్ వరకు ఇచ్చాము. సో ఇక్కడ నేమ్ తీసుకుంటే మనకు ఫైల్ నేమ్ వచ్చేస్తుంది. సో లూప్ వరకు మనకి ఏమంటాం? ఐటమ్ అంటాం. ఐటమ్ డాట్ ఏమని ఇవ్వాలి? హలో, నేమ్. సో ఐటమ్ డాట్ నేమ్ అని ఇస్తే మనకి ఫైల్ నేమ్ ఇచ్చేసినట్టే అనమాట. ఓకే, సోర్స్ ఏంటి? ఏం లేదు, @ అది ఎక్స్టెన్షన్ అయితే ఉంటుంది అనమాట. ఐటమ్ డాట్ ఐటమ్కి ఇట్లా బ్రేస్ ఇచ్చేసి డాట్ నేమ్. సో ఇప్పుడు మనకి నేమ్, ఏ నేమ్ తీసుకొస్తుంది? ఫస్ట్ ఏ లూప్ తిరుగుతుంది? వీక్ 1 లూప్ తిరుగుతుంది కాబట్టి ఫస్ట్ వచ్చినప్పుడు వీక్ 1 వస్తుంది, సెకండ్ వచ్చినప్పుడు వీక్ 2 వస్తుంది, థర్డ్ వచ్చినప్పుడు వీక్ 3 వస్తుంది. అలా ఇప్పుడైతే వీక్ 1 వస్తుంది. వీక్ 1 నెక్స్ట్ సేమ్ పారామీటరైజ్డ్ సిఎస్వినే చూద్దాం మనము. అండ్ మనకు ఆల్రెడీ డేటా సెట్స్ ఉన్నాయి కదా, సరే ఏంటి పారామీటర్స్ ఉన్నాయి కదా. సింక్ ఫైల్ సిస్టమ్ పారామీటర్స్ క్లిక్ చేయండి, సింక్ డైరెక్టరీ. ఓకే, ఫైల్ నేమ్ ఏంటి? సేమే, @item డాట్ మనం అదే ఇవ్వాలనుకుంటున్నాం కదా. ఐటమ్ ఓపెన్ అండ్ క్లోజ్ పారాంథసిస్ నేమ్. ఓకే, అయిపోయింది కదా. చూడండి, ఫస్ట్ వచ్చినప్పుడు వీక్ 1 ఫైల్ వస్తుంది. ఫైన్, నెక్స్ట్ వీక్ 2. ఇంక ఇదేం మారదనమాట. కాపీ యాక్టివిటీ చెప్తాను. మనం పారామీటరైజర్ చేసినాం కదా, ఇది సోర్స్ పారామీటర్స్ నుంచి తీసుకుంటుంది. మనం ఐటమ్ డాట్ నేమ్ అని ఇచ్చాము. ఈ ఐటమ్ డాట్ ఇది సేమ్ అంతే, ఏం మారదు. ఓకే, సో నేను వీటీ కూడా ఇదే ఇస్తున్నా. ఓకే, వీక్ 3 కూడా ఇచ్చాను. కాపీ పేస్ట్ చేయండి అంతే. సో వీక్ 3 వరకు చాలండి. మనం వీక్ 4 వద్దనుకుంటున్నాం ఇప్పుడు ప్రజెంట్ అయితే. సరే వీక్ 4 కూడా తీసుకుందాం కావాలంటే, మన ఇష్టం కదా. ఎన్ని కేసులైనా పెట్టుకోవచ్చు మనం. చాలా శ్రద్ధగా వినండి, అర్థం కాదు లేకపోతే. సరేనా, కాపీ డేటా 4. సో ఇది మన యాక్టివిటీ. ఇప్పుడు అవుట్పుట్ ఏంటంటే మనకి పారామీటర్స్ అవుట్పుట్ డైరెక్టరీ. ఇది ఎట్లా పోయింది? ఇది మనం చూద్దాం. అవుట్పుట్ డైరెక్టరీకి వెళ్ళి అవుట్పుట్ డైరెక్టరీలో చాలా ఫైల్స్ ఉన్నాయి కదా. సో మనం ఇంకో డైరెక్టరీ క్రియేట్ చేద్దాము. డైరెక్టరీ లోపల డైరెక్టరీ ఏమిద్దాము? మంత్ డేటా అని ఇద్దాం. ఓకే, సేవ్. సో దీన్ని ఎలా రిప్రజెంట్ చేయాలంటే ఇక్కడ ఏం లేదు, మనకి సింక్ డైరెక్టరీలో ఈ చేంజ్ ఇప్పుడు అన్ని చోట్ల చేయాల్సిన అవసరం లేదు. మనం పారామీటర్ ఇవ్వకపోతే చూడండి, ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాం? డైరెక్టరీ నేమ్ చేంజ్ చేయాలి అనుకుంటున్నాం. ఓకే, పారామీటర్ పాస్ చేస్తే ఇక్కడే ఓన్లీ మంత్ అని రాస్తాం అంతే. పారామీటర్ ఇవ్వలేదంటే మనం ఈ చేంజ్ ఎన్ని చోట్ల చేయాలి? ఆల్ కాపీ యాక్టివిటీస్లో చేయాల్సి ఉంటుంది. సో ఇది అడ్వాంటేజ్ అనమాట పారామీటర్కి. చేంజ్ అనేది ఒక చోటే చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు డైరెక్టరీ మంత్ అంటే ఇది ఫ్రేమ్ చేసుకునేటప్పుడు అవుట్పుట్ /డైరెక్టరీ/మంత్/ అట్లా ఫైల్ నేమ్ జనరేట్ చేసి ఇస్తుంది అనమాట. ఓకే, అర్థమైంది కదా. ఇప్పుడు మనకి డేటా అనేది మంత్లో 4 ఫైల్స్ రావాలి. ఇప్పుడు నేను డీకోడ్ చేసి చెప్తాను వినండి. ఫస్ట్ గెట్ మెటా డేటా యాక్టివిటీ ఎగ్జిక్యూట్ అయిపోయింది. ఓకే, ఎగ్జిక్యూట్ అయిపోతూనే దాని అవుట్పుట్ ఎలా వచ్చిందంటే, చైల్డ్ ఐటమ్స్ పాస్ చేసాం కదా మన అట్రిబ్యూట్స్లో చైల్డ్ ఐటమ్స్ ఇచ్చాం కాబట్టి ఓన్లీ చైల్డ్ ఐటమ్స్ మట్టుకే తీసుకొస్తుంది. ఫైల్ సిస్టమ్కి వెళ్తుంది, డైరెక్టరీకి వెళ్తుంది. ఆల్ CSV ఫైల్స్ పిక్ చేసి ఓన్లీ చైల్డ్ ఐటమ్స్ తీసుకొని వస్తుంది అనమాట. దాని అవుట్పుట్ ఎలా ఉంటుంది అంటే ఇలా ఉంటుంది. JSON ఆబ్జెక్ట్ చైల్డ్ ఐటమ్స్ లిస్ట్ ఇన్సైడ్ ఒక ఆబ్జెక్ట్, లోపల ఇంకోటి, అంటే ఈచ్ ఫైల్కి ఒక్కొక్క అరే లాగా ఫామ్ అయిపోయింది అనమాట.
సో ఏంటి చైల్డ్ ఐటమ్స్ డాట్ నేమ్ అంటే ఇవన్నీ వచ్చేస్తాయి. వీక్ 1, వీక్ 2, వీక్ 3, వీక్ 4 వస్తాయి. చైల్డ్ ఐటమ్స్ డాట్ టైప్ అంటే ఫైల్ 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 వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు మనం చైల్డ్ ఐటమ్స్ వరకు ఇదేంటి గెట్ మెటాడేటా డాట్ 1 చైల్డ్ ఐటమ్స్ని ఫర్ ఈచ్ లూప్కి పాస్ చేస్తున్నాం. ఓకే, గెట్ మెటాడేటా ఒక అవుట్పుట్ చైల్డ్ ఐటమ్స్ వరకే పాస్ చేస్తున్నాం. చైల్డ్ ఐటమ్స్ తర్వాత ఇంకేమున్నాయి, నేమ్ ఉంది, టైప్ ఉంది. ఓకే, అవి గుర్తుపెట్టుకోండి. ఓకే, అండ్ మనం సీక్వెన్షియల్ ఇవ్వలేదు కాబట్టి ఇది ప్యారల్గా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫైన్. ఇన్సైడ్ ఫర్ ఈచ్ లూప్లో స్విచ్ యూస్ చేసాం అనమాట. ఫస్ట్ మీరు ఫస్ట్ ఏం ఫైల్ వస్తుంది, వీక్ 1 ఫైల్ వస్తుంది. ఇక్కడ వరకు క్లియర్ కదా. ఫస్ట్ ఏమైందంటే ఈ వీక్ 1 ఈ ఉంది కదా, ఈ సెట్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఫర్ ఈచ్ లూప్ ఒక్కొక్కసారి ఒక కోడ్ తీసుకెళ్తుంది కదా. ఫస్ట్ తీసుకెళ్ళేటప్పుడు ఈ నేమ్ ఈ టైప్ తీసుకెళ్తుంది. వీక్ 1 ఫైల్ తీసుకెళ్తుంది. తీసుకెళ్ళినప్పుడు లోపల ఏముంది, స్విచ్ ఉంది. స్విచ్కి వెళ్ళి ఏం చూస్తుంది అంటే ఈ కండిషన్ చెక్ చేసుకుంటుంది. ఈ ఎక్స్ప్రెషన్ ఏం కట్ చేస్తుంది, వీక్ 1 అని కట్ చేస్తుంది అనమాట. ఏం కట్ చేస్తుంది, ఇన్పుట్ డైరెక్టరీ న్యూ జాయినింగ్ ఎంప్లాయీ వీక్ 1 డాట్ సిఎస్వి నుంచి సబ్స్ట్రింగ్ యూజ్ చేసి కట్ చేసాం. సబ్స్ట్రింగ్ కంటే ముందు లెంత్ చేసాం అనమాట. ఓకే, టోటల్ లెంత్ చేసాం. లెంత్ ఆఫ్ ద ఐటమ్ నేమ్ అంటే ఏంటంటే ఫైల్ నేమ్. టోటల్ లెంత్ ఆఫ్ ద ఐటమ్ నేమ్ మైనస్ ఇక్కడ వరకు మైనస్ చేసాం. ఎన్ని లెటర్స్ ఉంటాయి, 19 ఉంటాయి కదా. మొత్తం టోటల్ నెంబర్ ఆఫ్ ఆల్ఫాబెట్స్ మైనస్ 19 చేస్తే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. సబ్స్ట్రింగ్ వచ్చిన నెంబర్ని స్టార్టింగ్ ఇచ్చామన్నమాట. సో వీక్ 1 డాట్ సిఎస్వి నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, కామా ఇప్పుడు మనం ఏం చేయాలి, ఎన్ని లెటర్స్ ఎన్ని ఆల్ఫాబెట్స్ తీసుకోవాలి అన్నట్టు మనం కౌంట్ ఇవ్వాలి కదా. ఎన్ని కావాలి మనకి, 1 వీక్ నుంచి స్టార్ట్ కావాలా, 1 2 3 4 అండ్ 5 ఇవ్వాలి. సో ఇది అయిపోతూనే కట్ చేస్తూనే సబ్స్ట్రింగ్ ఏంటి అయిపోతూనే ఇప్పుడు 5 అని ఇచ్చామన్నమాట. సో స్టార్టింగ్ 19 నుంచి 5 వరకే తీసుకోమని చెప్పాం కాబట్టి వీక్ 1 ఫస్ట్ ఇప్పుడు ఇటరేషన్లో ఏం ఫైల్ వెళ్తుంది, వీక్ 1 ఫైల్ వెళ్తుంది కాబట్టి వీక్ 1 వచ్చేసింది. ఇంకా ఏ కేసుకి వెళ్ళిపోదు అనమాట, ఎందుకంటే అన్ని రాంగ్ కదా. మనకు అవుట్పుట్ ఏమొచ్చింది, వీక్ 1 ఒక్కటే వచ్చింది. వీక్ 2కి వెళ్ళదు, వీక్ 3కి వెళ్ళదు, వీక్ 4కి వెళ్ళదు. ఓన్లీ వీక్ 1కి వెళ్ళి ఇన్సైడ్ ఆఫ్ ద వీక్ 1కి వెళ్ళి అప్పుడు కాపీ యాక్టివిటీ ఉంది. అండ్ దెన్ సోర్స్ తీసుకుంటుంది, సింగ్ తీసుకుంటుంది, డేటా లోడ్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఇప్పుడు ఫర్ ఈచ్ లూప్ దగ్గరికి మళ్ళీ వెళ్ళింది. ఓకే, ఫర్ ఈచ్కి వెళ్ళి అండ్ దెన్ సెకండ్ ఏముంటుంది, వీక్ 1 అయిపోయింది కదా. నెక్స్ట్ వీక్ 2. సో వీక్ 2 లోపలికి వెళ్తుంది. అగైన్ సేమ్ స్విచ్ కండిషన్ వీక్ 2. ఇక్కడ మనకి నేమ్ మారుతుంది కదా, ఫైల్ నేమ్ మారి కట్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే వీక్ 1 కాస్త వీక్ 2 అవుతుంది. ఇది ఒకటే చేంజ్ అయింది కదా. సో ఈ 5 డిజిట్స్ కట్ చేసినప్పుడు వీక్ 2 అని ఉంది, వీక్ 1 ప్లేస్లో వీక్ 2 ఉంది. సో వీక్ 2 ఉంది కాబట్టి సెకండ్ కేస్ స్టేట్మెంట్ దిస్ 1 ఇది ఎగ్జిక్యూట్ అయిపోతుంది. అలా థర్డ్ ఫైల్ వచ్చినప్పుడు ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది, ఫోర్త్ ఫైల్ వచ్చినప్పుడు ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫైల్ వచ్చినప్పుడల్లా కండిషను దానికి కావాల్సింది అది పిక్ చేసుకుంటుంది. అన్ని కండిషన్స్ ఎగ్జిక్యూట్ అవ్వట్లేదు అనమాట. ఏది కావాలో అదే పిక్ చేసుకొని అదే ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇన్సైడ్ మనకి ఏం యాక్టివిటీ మనం మార్చుకోవచ్చు. వీక్ 1కి ఒకలాగా, వీక్ 2కి ఒకలాగా, వీక్ 3కి ఒకలాగా కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు 4 డిఫరెంట్ ఆఫ్ ఫైల్స్. యాక్చువల్లీ మన దగ్గర ఎన్ని ఉన్నాయి, 5 ఫైల్స్ ఉన్నాయి. మీరు చూస్తే ఇన్పుట్లో డిపార్ట్మెంట్ కూడా ఉంది, కానీ మన డిపార్ట్మెంట్కి ఏమీ చేయట్లేదు. ఓకే, దాన్ని అలా వదిలేసాం. ఇప్పుడు మనం ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఫైన్ కదా, సోర్స్ అంతే ఇన్ఫర్మేషన్ ఇచ్చేసాము. ఇది పారామీటరైజ్డ్ పైప్లైన్, పారామీటర్స్ నుంచి డ్రైవ్ అవుతూ ఉందన్నమాట. ఇది పారామీటరైజ్డ్ పైప్లైన్, ఎందుకంటే లింక్డ్ సర్వీస్ మనకి పారామీటర్గానే ఉంది, డేటా సెట్ పారామీటర్గానే ఉంది, అండ్ పైప్లైన్ కూడా పారామీటర్స్ లాగానే ఉన్నాయన్నమాట అన్నీ. ఒక్కటి ఫెయిల్ అయింది, బికాస్ ఆఫ్ ద ఇన్నర్ యాక్టివిటీ ఫెయిల్ అయినప్పుడు చూడండి, ఒక్క స్విచ్ యాక్టివిటీ ఎందుకో ఫెయిల్ అయిందన్నమాట. చూద్దాం. ఓకే, ఆ ఎర్రర్ చెప్పండి ఏంటో. హలో హర్షిత కుమార్. ఇంటిజర్ నెగిటివ్ ఉండాలి. మనం 9 5 ఇచ్చినాం కదా, మైనస్లో ఇవ్వాలి. లేదు అది కరెక్టే, తప్పేం కాదు మనం ఇచ్చింది. దేనికి తప్పు, యాక్చువల్లీ మన ఇన్పుట్ చూస్తే చూడండి, మనం వీటి అజ్యూమ్ చేసుకుంటే ఇచ్చుకున్నాం కదా.
ఇది యాక్చువల్ డిపార్ట్మెంట్ గమనించలేదు మనం. డిపార్ట్మెంట్లో అన్ని లెటర్స్ ఉన్నాయా? మనం కౌంట్ ఎత్తిచ్చాం లెంత్ ఆఫ్ ద, ఇప్పుడు లెంత్ ఆఫ్ ద ఇది ఇచ్చాము, ఈ స్ట్రింగ్ అనుకోండి, ఇది స్ట్రింగ్ అనుకోండి, లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్ అని ఇచ్చాము. లెంత్లో ఏముంటుంది 1 2 3 4 5 6 7 8 ఇచ్చాము. లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్ మైనస్ ఏమని ఇచ్చాము 9 అని ఇచ్చాము. ఇక్కడ అసలు 9 5 6 7 8 ఉన్నాయి. 8 మైనస్ 9 రాదు కదా. ఇది ఇది ఉద్దేశం పెట్టుకొని ఇచ్చాము. ఇక్కడ ఎన్ని లెటర్స్ ఉన్నాయి 1 2 3 4 5 6 7 10 11 12 13 14 15 16 17 27 ఉన్నాయి కాబట్టి 27 మైనస్ అట్లా 19 జరిగిపోయినప్పుడు, సో ఇదేం ఎర్రర్ రాలేదు, బట్ డిపార్ట్మెంట్ ఎర్రర్ వచ్చింది. సో మనకు డిపార్ట్మెంట్ అవసరం లేదు కాబట్టి నేను డిలీట్ చేస్తున్నాను. ఎర్రర్ ఎందుకు వచ్చిందో అర్థమైంది కదా, ఈ ఫైల్లో అన్ని లెటర్స్ లేవు, సో అందుకే అది పిక్ చేసుకొని మ్యాప్ చేసుకోలేకపోయింది. ఫైన్. ఇప్పుడు యాక్చువల్లీ లోడ్ అయిపోయింది డేటా ఏవి రిమైనింగ్ ఫైల్స్కి. ఒక ఫర్ లూప్లో ఒకసారి మట్టుకే ఫెయిల్ అయిపోయింది. ఫర్ ఇంటర్నల్గా తిరుగుతూ ఉంటుంది కదా, రిమైనింగ్ 4 ఫైల్స్కి డేటా లోడ్ అయిపోయింది. చూస్తే మీరు వీక్ 1 వీక్ 2 వీక్ 3 వీక్ 4 లోడ్ అయిపోయినాయి. కానీ డిపార్ట్మెంట్కి మనం ఏమనుకున్నామంటే అది వదిలేస్తుందిలే, ఎందుకంటే మనం ఇచ్చిన కేసులో డిపార్ట్మెంట్ ఎక్కడా లేదు అనుకున్నాం. బట్ ఇక్కడ ఏంటంటే డిపార్ట్మెంట్ మనం ఇచ్చిన ఎక్స్ప్రెషన్ డిపార్ట్మెంట్కి వర్కౌట్ అవ్వదు కాబట్టి ఎర్రర్ ఇచ్చిందనమాట. సో ఇప్పుడైతే మనం చూద్దాము డేటా లోడ్ అయిందో లేదో. అవుట్పుట్ డైరెక్టరీ మంత్ అండ్ దీస్ ఆర్ అవర్ ఫైల్స్. లోడ్ అయిపోయింది కదా. హలో, క్లియర్? క్లియర్ అక్క. ఫైన్. ఇప్పుడు ఇంకోటి చేద్దాం, డిలీట్ చేద్దాం. మనం ఆల్రెడీ లోడ్ చేసాం కదా, ఇన్పుట్ ఫైల్లో ఆ డేటా ఉండాల్సిన అవసరం ఏం లేదు కదా. ఇప్పుడు నార్మల్ ఒక సినారియోలో మనం ఒక చోటు నుండి ఒక చోటుకి లోడ్ చేసుకున్నప్పుడు, అది కూడా రా డేటా లోడ్ చేసుకుంటున్నాము. లోడ్ చేసుకున్నప్పుడు సో ఆల్రెడీ ఇక్కడ ఎగ్జిస్టింగ్ ఇన్పుట్లో ఆ డేటా అవసరం లేదు కదా. ఇక్కడ ఈ డేటా అవసరం లేదు, ఎందుకంటే మనం ఆల్రెడీ లోడ్ చేసాం కాబట్టి ఇక్కడ అవసరం లేదు. సో డిలీట్ చేద్దాం. మనం లోడ్ చేసిన వెంటనే డిలీట్ చేయాలి. అర్థమైందా మీకు కాన్సెప్ట్? లోడ్ చేసిన వెంటనే డిలీట్ చేయాలి. వన్స్ కాపీ డేటా ఫ్రమ్ ఇన్పుట్ టు అవుట్పుట్ కంటైనర్, దెన్ వీ హ్యావ్ టు డిలీట్ డేటా ఫ్రమ్ ద ఇన్పుట్. So for that we have the delete activity. Delete. Okay. Source. Same data set తీసుకుందాం. Parameterized data set. And the file system will be source లో delete చేయాలి. గుర్తుపెట్టుకోండి, sync లో కాదు. Source file system. Okay. Then sync file system. Sync directory. Source directory. Then file name will be @item close and open and close parenthesis name. Clear? మనకి ఇన్పుట్ నుండి అవుట్పుట్ డేటా లోడ్ అవ్వగానే మనము ఇన్పుట్లో డేటాని డిలీట్ చేస్తున్నాం. దిస్ ఈజ్ అవర్ టాస్క్ నౌ. ఓకే, చూద్దాం. మనం డిలీట్ చేస్తున్నాం కదా, ఏమైనా మీరు లాగ్ చేయాలనుకుంటే ఇన్ఫర్మేషన్ అంటే ఫైల్ నేమ్స్ని మీరు ఎక్కడైనా స్టోర్ చేసుకోవాలనుకుంటున్నారా లాగ్ డేటా అని అడుగుతుందన్నమాట. మనకేం అవసరం లేదు కదా, ఇదంతా డమ్మీ డేటా కాబట్టి తీసేసుకుంటాం. మనం యాక్చువల్లీ ఇంపార్టెంట్ డేటాని డిలీట్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి కదా, కనీసం ఆ ఫైల్ నేమ్స్ అన్నా సేవ్ చేసుకోవాలి కదా. సో అందుకని కొంతమంది లాగ్ కూడా చేసుకుంటూ ఉంటారనమాట. అది లాగింగ్ ఒక స్పెషాలిటీ. సో ఎనేబుల్ లాగింగ్ నేనైతే డిసేబుల్ చేశాను. దెన్ వీ హ్యావ్ విల్ రన్ సేమ్. మీరు ఇవన్నీ ప్రాజెక్ట్స్లో యూజ్ చేస్తాం అనమాట. మనం ఇవన్నీ చిన్న చిన్న పీసెస్ లెక్క యూజ్ చేస్తూ ఉంటాం ప్రాజెక్ట్స్లో. చూడండి, డిలీట్ అయింది.
అన్నీ అయిపోయినాయి. ఓకే, మనము ఓన్లీ ఒక చోటే పెట్టాం కదా డెలీట్, రిమైనింగ్ ప్లేసెస్లో పెట్టలేదు డెలీట్. వీక్ 1 దగ్గరే డెలీట్ పెట్టాం. చూస్తే వీక్ 1 దగ్గరే మన దగ్గర డెలీట్ ఉంది, రిమైనింగ్ వాటిలో డెలీట్ లేదు కదా. సో అందుకే ఒక చోట డెలీట్ చేసి అది గమ్మున అయిపోయింది అనమాట. సో అన్ని చోట్ల డెలీట్ చేయాలంటే మొత్తం అన్ని చోట్ల మనం మాడిఫై చేయాల్సి ఉంటుంది. మీరు కష్టంగా ఫీల్ అవ్వకండి, చేస్తూ వీడియో కాల్ అంటే చూస్తూ చేయండి, వచ్చేస్తుంది. అంటే ఇవి కొంచెం కాంప్లెక్స్ టాస్క్లే, నేను మీకు అర్థం అవ్వాలి అనేసి చెప్తున్నాను. ఇవన్నీ చేయలేదు అనుకోండి, ఇంటర్వ్యూస్లో మిమ్మల్ని అడుగుతారనమాట ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ. అప్పుడు మీరు నేర్చుకొని కూడా వేస్ట్. అంత థియరీ నేర్చుకుంటా పోతే థియరీ యూస్ఫుల్, నేను వేస్ట్ అనట్లేదు, థియరీని ఎప్పుడు తక్కువ చేయను. బట్ మనకైతే ఎక్కువ ఇంటర్వ్యూస్లో ప్రాక్టికల్ ఎక్కువ అడుగుతూ ఉంటారనమాట. ఓన్లీ సినారియో బేస్డ్, ఏడిఎఫ్లో ఎప్పటికైనా మనకి సినారియో బేస్డ్ క్వశ్చన్సే ఉంటాయి. ఓకే, ఈ సినారియో ఇస్తాము, మీరు మోస్ట్లీ గెట్ బెటర్ ఎట్ యాక్టివిటీ సినారియో కదా, అది అడుగుతారనమాట. మీ దగ్గర ఒక ఫోల్డర్ ఉంది, ఆ ఫోల్డర్లో డిఫరెంట్ సెట్ ఆఫ్ ఫైల్స్ ఉన్నాయి. హౌ వీఆర్ గోయింగ్ టు పిక్ దోస్ ఫైల్స్ అండ్ లోడ్ డేటా ఇంటూ ద ఎస్క్యూఎల్ డేటాబేస్ కానీ ఎలా అని చెప్పండి అంటారనమాట. సో అప్పుడు మీరు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. సో మన సోర్స్ డేటా క్లౌడ్లోనే ఉంది, డెస్టినేషన్ క్లౌడ్లో ఉంది కాబట్టి వీ కెన్ యూస్ ద అజూర్ ఇంటిగ్రేషన్ రన్ టైమ్. యాజ్ ఆఫ్ నో ఐఎమ్ గోయింగ్ విత్ ఆటో రిజాల్వ్ ఇంటిగ్రేషన్ రన్ టైమ్. దెన్ ఆఫ్టర్ ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ ద లింక్డ్ సర్వీసెస్ ఫర్ డేటా లేక్ అండ్ ఎస్క్యూఎల్ డేటాబేస్ యాజ్ వెల్ అన్నట్టు చేసి లింక్డ్ సర్వీస్ క్రియేట్ చేసిన తర్వాత డేటా సెట్ పారామీటరైజ్డ్ డేటా సెట్స్ క్రియేట్ చేస్తాను. డేటా సెట్స్ క్రియేట్ చేసిన తర్వాత నెక్స్ట్ గెట్ మెటాడేటా యాక్టివిటీ యూస్ చేసి చైల్డ్ ఐటమ్స్ అంటే ఫైల్స్ అన్ని ఫెచ్ చేసి సేమ్ ప్రాసెస్ చెప్పేసేయండి. ఫర్ ఈచ్ లూప్లో పెడతాను. ఫర్ ఈచ్ లూప్లో ఇంటర్నల్గా నేను ఒక కాపీ యాక్టివిటీ పెట్టి లోడ్ చేస్తానండి. స్విచ్ ఎందుకు చెప్పానంటే మీకు స్విచ్ చెప్తున్నా అంతే, స్విచ్లో ఉండాల్సిన అవసరం లేదు. ప్రతిసారి ఒకే కాపీ యాక్టివిటీనే పెట్టుకోవచ్చు. నేను మన కండిషన్స్ ఉండి ఒక్కొక్క వీక్కి డిఫరెంట్ ట్రాన్స్ఫర్మేషన్స్ జరుగుతూ కొన్ని ఇన్సర్ట్ కావాలి, కొన్ని అలాంటి ఎక్కువ కాంప్లెక్స్ సినారియోస్ ఉన్నప్పుడు మీరు స్విచ్ ఒక్కొక్క చోటుకి ఒకటి పెట్టుకుంటూ కండిషన్ బేస్డ్ లోడింగ్ ఉన్నప్పుడు మీరు స్విచ్ యూజ్ చేయాలి. మన వాళ్ళ కండిషన్ అడగలేదు కదా, డైరెక్ట్ లోడ్ చేయమన్నారు. సో మనం వన్ కాపీ యాక్టివిటీ యూస్ చేసి సోర్స్ వచ్చేస్తే మనం ఇన్పుట్ డేటా సెట్ సిఎస్వి ఫైల్ ఇచ్చేసి సింక్ వస్తే ఎస్క్యూఎల్ డేటాబేస్ యొక్క అవుట్పుట్ ఇచ్చేసి టేబుల్ నేమ్ అండ్ స్కీమా నేమ్స్ ఇస్తే డేటా లోడ్ అవుతుంది అనమాట, అంతే. ఇక్కడ టేబుల్ నేమ్స్ స్కీమా ఫైల్ నేమ్స్ అన్నీ మనం ఎక్కడ హార్డ్ కోడెడ్ వాల్యూస్ ఇవ్వలేదు. మీరు చూస్తే అన్నీ @item.name @item.name అని ఇచ్చాము. హార్డ్ కోడెడ్ వాల్యూస్ ఇస్తే ఫెయిల్ అవుతుంది అనమాట ఓకే సింగిల్ కాపీ యాక్టివిటీలో. సో మనం పిక్ చేసుకున్నప్పుడు ఎప్పటికైనా ఆ ఫైల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ని ఇదే సబ్స్ట్రింగ్ చేయడమో లేకపోతే ఏదో కొంచెం అతికేయడమో ఏదో ఒకటి చేయాలన్నమాట. లైక్ ఇట్లా డేట్ టైం స్టాంప్ కానీ టైం స్టాంప్ మెన్షన్ చేసుకోవడం, ఏదో ఒకటి మెన్షన్ చేసుకునేసి డేటాను లోడ్ చేసుకోవడం మంచిది పద్ధతి. ఇప్పుడు చూస్తే మనకి 3 స్విచ్ యాక్టివిటీస్ మటుకి ఎగ్జిక్యూట్ అయినాయి. ఎందుకు ఒకటి ఎగ్జిక్యూట్ కాలేదంటే ఇందాక మనము డిలీట్ చేసేసాం కదా ఆల్రెడీ, లాస్ట్ పైప్ లైన్లో ఆల్రెడీ వీక్ 1 డిలీట్ అయిపోయింది. సో అందుకే 3 ఎగ్జిక్యూట్ అయినాయి. వీక్ 2 వీక్ 3 వీక్ 4 ఎగ్జిక్యూట్ అయ్యాయి అన్నమాట. ఇప్పుడు మీరు చూస్తే ఈ ఫైల్స్ ఏవే కానీ ఇక్కడ ఉండవు. ఓకే, నో బ్లాబ్స్ ఫౌండ్. ఇక్కడ బ్లాబ్స్ అంటే ఫైల్స్ అనమాట. ఎవరైనా బ్లాబ్స్ అంటే ఏంటంటే కన్ఫ్యూజ్ అవ్వకండి, ఫైల్స్. ఓకే, ఈ బ్లాబ్స్ టైప్స్ కూడా ఉంటాయి, మనం చూద్దాం ఆ టైప్స్. ఓకే, కావాలంటే నేను మెసేజ్ పెడతాను, అవన్నీ చదువుకోండి మీరు. ఓకే, అర్థమైందా మీకు ఈ సినారియో? కంప్లీట్లీ పారామీటరైజ్డ్ పైప్ లైన్ ఎలా చేస్తారు ఏంటన్నట్టు. సో సేమ్ పైప్ లైన్ని ఇంకొద్దిగా మార్చి చూపిస్తాను మీకు. స్విచ్ యాక్టివిటీ చెప్పాలని నేను స్విచ్లో పెట్టాను. స్విచ్ ఎందుకు చెప్పండి, కండిషనల్ లెవెల్లో మనకి ఏవైనా లోడింగ్ కావాల్సినప్పుడు మనం స్విచ్ యూజ్ చేస్తాం, లేకపోతే నార్మల్గా అవసరం లేదు. సో నేను చూడండి, నార్మల్గా అయితే మనకు సేమ్ వాళ్ళు ఏమని చెప్తారంటే మనకు సేమ్ డేటా లోడ్ చేయండి అన్నట్టు చెప్తున్నారు. సేమ్ పైప్ లైన్ తీసుకుంటున్నాను, క్లోన్ చేసుకుంటున్నాను, క్లోన్. ఓకే, సేమ్ ఫైల్స్. ఇప్పుడు ఇన్పుట్లో మనకేం డేటా లేదు కదా, సో అప్లోడ్ చేస్తున్నాను నేను. నా దగ్గర అన్ని ఫైల్స్ ఉన్నాయి కదా,
మీకు అర్థం అవ్వకపోతే ఎక్కడైనా అడగండి, పర్లేదు. అన్నీ ఒకేసారి కూడా లోడ్ చేయొచ్చు. ఓపెన్, అప్లోడ్. సో వీ హ్యావ్ ద డేటా ఇన్ ద ఇన్పుట్. అండ్ దెన్ ఫర్ ఈచ్, ఇన్సైడ్ ఫర్ ఈచ్ మనకి ఇక్కడ స్విచ్ అవసరం లేదు. ఓకే, డిలీట్ చేస్తున్నాను స్విచ్. మనకేం కావాలి, యాక్చువల్లీ కాపీ చేయాలి కదా యాక్టివిటీస్. దాన్ని మీకు ఇంటర్వ్యూ క్వశ్చన్ అడిగా కదా, దానికి చేసి చూపిస్తున్నాయి ఇప్పుడు నేను ఎలా చేయాలి ఏంటన్నట్టు. ఓకే, వాళ్ళు లోడ్ చేస్తున్నా డిలీట్ కూడా చేయమని కూడా అడిగారు అనుకోండి ఇంటర్వ్యూలో. సో డిలీట్ యూజ్ చేస్తారు, అడగకపోతే డిలీట్ యూజ్ చేయకండి. సో కాపీ సోర్స్ కరెక్ట్గానే ఉంది. సింక్ వచ్చేస్తే మంది డేటా సెట్ కాదు, ఇది కాదు కదా, ఎస్క్యూఎల్ టేబుల్. ఓకే, స్కీమా నేమ్ వస్తే మనం పారామీటర్స్ కొంచెం చేంజ్ చేయాల్సి ఉంటుంది. సింక్ టేబుల్, ఇదేంటి స్కీమా కదా, సింక్ స్కీమా డేటాబేస్ కాబట్టి సింక్ స్కీమా అండ్ సింక్ టేబుల్ వచ్చేసాయి అన్నమాట. సోర్స్లో స్కీమా ఏంటంటే డిబిఓ కాదు, ఇక్కడ మనం పారామీటర్స్ పాస్ చేయాలి కదా. పారామీటర్స్కి వెళ్తే సింక్ స్కీమా. ఓకే, ఇదేంటి టేబుల్, టేబుల్ నేమో నేను పారామీటర్ నుంచి ఇవ్వట్లేదు అనమాట. ఇది ఉంది కదా, న్యూ జాయినింగ్ ఎంప్లాయీ వీక్ 1 ఇవ్వాలనుకుంటున్నాను నేను. సో దాన్నే నేను నేమ్గా ఇస్తున్నాను, ఎందుకంటే మనకు అన్ని టేబుల్స్లో మనకి మారుతూ ఉంటాయి కదా. నేను ఒక పారామీటర్ ఇచ్చి దాన్ని పాస్ చేయాలంటే కష్టం కాబట్టి నేను ఇక్కడ నుంచి ఆ ఫైల్ నేమ్ని బేస్గా తీసుకొని టేబుల్ జనరేట్ చేస్తున్నాను. సో మనం ఇక్కడ ఏం కట్ చేయాలంటే ఈ సిఎస్విని కట్ చేయాలి అంటే వీ కెన్ యూజ్ సబ్స్ట్రింగ్ యూజ్ చేయాలి కదా. సేమ్ మనం తీసుకుందాము. ఇప్పుడు మనము చూద్దాం ఎలా కట్ చేయాలన్నట్టు. చూడండి, సబ్స్ట్రింగ్ ఐటమ్ డాట్ నేమ్ తీసుకున్నాము అండ్ లెంత్ ఆఫ్ 9 నుంచి కాదు కదా ఇప్పుడు మనకు కావాల్సింది, 1 నుంచి కావాలి. 1 నుంచి ఎక్కడ వరకు కట్ చేయాలి, ఎక్కడ వరకు వీక్ ఉంటుంది, 1 2 3 4 5 6 లాస్ట్ 3 డిజిట్ కట్ చేయాలి. లాస్ట్ 3 డిజిట్స్ కట్ చేయాలన్నప్పుడు మనకి ఇదంతా ఏం అవసరం లేదు. 1 నుంచి స్టార్ట్ కమ్మని చెప్తాము. టోటల్ ఎన్ని ఉన్నాయి, టోటల్ -3 మన హార్డ్ కోడెడ్ వాల్యూ ఇవ్వచ్చు కదా. లెంత్ లేకపోతే లెంత్ యూజ్ చేద్దాం. ఇక్కడ మనం LENGTH లెంత్ ఆఫ్ దేనికి లెంత్ ఐటమ్ డాట్ నేమ్ లెంత్ వేసాము. లెంత్ మైనస్ లాస్ట్ 4 డిజిట్స్ సబ్ట్రాక్ట్ చేయాలి కదా, అంటే సబ్ట్రాక్షన్. SUB అంటే సబ్ అనమాట. కామా పెట్టాలి, మైనస్ పెట్టద్దు. సబ్ట్రాక్షన్ అని ఆల్రెడీ ఇచ్చాం కదా, 4 మైనస్ చేయండి. ఇప్పుడు అర్థమైంది కదా, 1 నుంచి స్టార్ట్ చేసి 4 తీసేసి అక్కడ వరకు ఇవ్వండి అని చెప్తున్నాం మనం. ఇది అర్థమైంది ఎక్స్ప్రెషన్ మీకు? ఓకే, సో ఈ యాక్టివిటీలో మనకు సింక్ టేబుల్ నేమ్ అవసరం లేదు. సింక్ టేబుల్ నేమ్ డైనమిక్గా పాస్ చేసేసినాం మనం. ఓకే, గెట్ మెటాడేటా ఫర్ ఈచ్ లూప్ and then copy source item dot name and the sync table is going to tables మన దగ్గర లేవు కదా, క్రియేట్ చేయమని చెప్దామా. ఆటో క్రియేట్ టేబుల్ అని ఇస్తుంది, ఎందుకంటే మన దగ్గర టేబుల్స్ లేవు కదా. మీకు గుర్తుందో లేదో, ఆ టేబుల్స్ మనం ఎప్పుడు క్రియేట్ చేయలేదు కదా మన డేటాబేస్లో. సో అందుకని ఆటో క్రియేట్ టేబుల్ అని ఇచ్చాను. డెస్టినేషన్కి వెళ్తే సోర్స్లోనేవి డిలీట్ అయిపోతాయి. ఓకే, ఐఎమ్ ఎగ్జిక్యూటింగ్ ద పైప్లైన్.
ఏమైనా ఎర్రర్స్ వస్తే ఫిక్స్ చేద్దాము. ఆ లోపల మనము ఓపెన్ చేద్దాము. ఫస్ట్ థింగ్ ఫైర్ వాల్స్ ఇవ్వాలి కదా. ఫైర్ వాల్స్ సర్వర్లోకి వెళ్తే ఫైర్ వాల్స్ ఇవ్వాలి. ఫైర్ వాల్స్ నెట్వర్కింగ్, ఫైర్ వాల్ ఇచ్చేసాము. దెన్ డేటాబేసెస్, దిస్ ఇస్ అవర్ డేటాబేస్. ఓపెన్ దట్ వన్, క్వరీ ఎడిటర్ and give our password. ఓకే, లోడ్ అవుతుంది డేటా. లోడ్ అయిపోయిందంట డేటా. చూద్దాం మనం కావాలంటే ఇక్కడే చూడొచ్చు అనమాట స్పెక్టికల్ ఐకాన్స్లో. ఓకే, డేటా రిటర్న్ అయిందంట. చూద్దాం మరి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్, ఇక టేబుల్స్లో చూడొచ్చు మనం ఏమైనా టేబుల్. ఇదిగోండి వచ్చాయి కదా, ఏమైనా పిచ్చగా వచ్చింది పేరు. ఓకే, అది 1 అని ఇవ్వకూడదేమో మరి, 0 అని ఇవ్వాలి. ఇక్కడ మనం కొద్ది మిస్టేక్ చేసామన్నమాట. ఇప్పుడు చూస్తే మీరు మనకి ఏం కావాలి, డీబీఓ స్కీమాలో కావాలి కదా. ఇక్కడ మనము అవుట్పుట్ స్కీమా అని వచ్చింది. మనం మేబీ పారామీటర్ ఇచ్చినప్పుడు మనము అవుట్పుట్ అని ఇచ్చాము, అందుకే అవుట్పుట్ స్కీమా జనరేట్ అయిపోయింది అనమాట. ఓకే ఫైన్, సరే అయితే అవుతుంది ఇది. ఇంకో మిస్టేక్ ఏం చేసామంటే, ఈ సబ్స్ట్రింగ్ ఉంది కదా, ఈ సబ్స్ట్రింగ్లో 1 నుంచి కాదు 0 నుంచి ఇవ్వాలి. ఓకే, స్ట్రింగ్ 0 నుంచి స్టార్ట్ అవుతుంది కదా, సారీ ఫర్ దట్. 0 నుంచి స్టార్ట్ చేసి అండ్ సేమ్ 4A. ఇప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది 4A కదా. చూద్దాం, ఇప్పుడు ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూద్దాము. ఫైల్స్ ఉండవు, మనం డిలీట్ చేసాం కదా, ఫైల్స్ మళ్ళీ ప్లేస్ చేయాల్సి ఉంటుంది. అంటే ప్రాసెస్ అయిపోతూనే మనం ఫైల్స్ డిలీట్ చేసాం కదా, అందుకని నేను మళ్ళీ ప్లేస్ చేస్తున్నాను. Okay, we'll go with the DBO schema only. అక్కడ ఇచ్చాం కదా అని ఇక్కడ ఓవర్ రైడ్ కాదు, ఇక్కడ చేంజ్ చేయాలి. ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఒకటి పారామీటర్ చేంజ్ చేసేని ఇవ్వచ్చు అనమాట. సో అవుట్పుట్ ఇక్కడ రీఫ్రెష్ చేసుకోవచ్చు మనం. ఇప్పుడు కరెక్ట్గా వచ్చాయి కదా. ఓన్లీ 1 మిస్టేక్ ఏం చేసామంటే, ఇందాక మనం 1 నుంచి స్టార్ట్ చేసాం, 0 నుంచి స్టార్ట్ చేయకుండా. కరెక్ట్గా వచ్చింది కదా. సో విల్సి డేటా లోడ్ అయిందో లేదో చూద్దాము. చూడండి డేటా లోడ్ అయింది కదా హాయిగా. ఒక సింగిల్ పైప్ లైన్ చూడండి 4 డిఫరెంట్ టేబుల్స్లో డేటా లోడ్ చేయగలిగింది. అది కూడా డిఫరెంట్ డేటా. మీరు చిన్నగా చూడకండి, మిలియన్స్ ఆఫ్ డేటాలో చూడండి, అండ్ హండ్రెడ్స్ ఆఫ్ టేబుల్స్లో కూడా ఇమాజిన్ చేసుకోండి అనమాట. క్వశ్చన్ అనేది చిన్నగా అడగరు. ఇఫ్ యూ హ్యావ్ హండ్రెడ్స్ ఆఫ్ టేబుల్స్ ఉన్నాయి, ఇలా కాంప్లెక్స్గా అడగడానికి చూసి చిన్న క్వశ్చనే కానీ దాన్ని పెద్దగా చేసి అడుగుతారు అనమాట. హండ్రెడ్స్ ఆఫ్ టేబుల్స్ ఉన్నాయి, మిలియన్స్ ఆఫ్ రికార్డ్స్ ఉన్నాయి, 200s ఆఫ్ కాలమ్స్ ఉన్నాయి అన్నట్టు అడుగుతారు వాళ్ళు. అదేం లేదు, లాస్ట్లో చేసేది మటుకు ఇదే. సో అర్థమైందా. ఇప్పుడు మనమైతే 2 చేసాము, ఒకటి డేటా లేక్ టు డేటా లేక్ అండ్ డేటా లేక్ టు డేటాబేస్ లోడింగ్ చేసాము, అండ్ స్విచ్ యాక్టివిటీ చూసాము. అండ్ రేపు మేబీ ఇఫ్ కండిషన్ అలా చూద్దాం అనమాట. That's it for today.